అందరికీ నమస్కారం. నేను మీ మరవాల ప్రవీణ్ కుమార్, తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడుతున్నా. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. నేను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడి వనవాల ప్రవీణ్ కుమార్ గారు, మీరు తెలంగాణ మున్నూరు కాపు సభ్యత్వం ఎప్పుడు తీసుకుంటున్నారని నేను ఈ వీడియో రూపంలో మీకు ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే నిన్న మీ స్పీచ్ వినడం జరిగింది. ఒక ప్రోగ్రాంలో కొన్ని సభ్యత మీరు తీసుకున్నట్టు స్వయంగా మీ స్పీచ్లో నేను విన్నాను. అందుకనే మరి తెలంగాణ మున్నూరు కాపుల సభ్యత్వం మరి మీరు ఎప్పుడు తీసుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి గారు? ఎందుకంటే తెలంగాణ మున్నూరు కాపులకు మీరు కార్పొరేషన్ ఇస్తారని స్వయంగా మీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దాని ఇంతవరకు మీరు ఆచరణలో పెట్టలేదు. పైగా తెలంగాణ మున్నూరు కాపులను మంత్రివర్గంలో మీరు తీసుకోలేదు. మరి తెలంగాణలో మంత్రివర్గంలో తీసుకొని తెలంగాణలో మంత్రివర్గంలో మీ దగ్గర ఉన్నమైన కీలకమైన శాఖ హోమ్ మినిస్టర్ని తెలంగాణ మున్నూరు కాపులకు కేటాయించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా కార్పొరేషన్కు 5,000 కోట్లతోటి బడ్జెట్ రిలీజ్ చేసి తక్షణమే కార్పొరేషన్ చైర్మన్లను మరియు విధి విధానాలను ప్రకటించాలని నా తెలంగాణ మున్నూరు కాపు సంఘంకి వెళ్ళి డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మీరు ఈ 2 పనులు చేసి ఖచ్చితంగా మా మున్నూరు కాపు సభ్యత్వం త్వరలో మీరు తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే తెలుసు, మీరు ఈ వీడియో మీ దాకా చేరేదాకా మా మున్నూరు కాపు కుల సోదరులు అందరూ మీకు చేరవేస్తారని, ఖచ్చితంగా ఈ వీడియో రూపంలో మీరు దీన్ని గ్రహించి అతి త్వరలో తెలంగాణ మున్నూరు కాపు సభ్యత్వం తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఇంకో చిన్న విన్నపం సీఎం రేవంత్ రెడ్డి గారికి, నిన్న నేను మీ స్పీచ్లో ఇంకో పదం విన్నాను. మీరు సంఘాల ప్రస్తావన తీసుకొచ్చారు నిన్న స్పీచ్లో. కాబట్టి ఈరోజు నేను మీకు ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ మున్నూరు కాపు సంఘం నేను తెలంగాణలో కొనసాగిస్తున్నాను కాబట్టి మీకు ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మీరు కొన్ని సంఘాలను పిలిపించి కూర్చోబెట్టి మంత్రివర్గంతో చర్చించినాకనే మీరు కొన్ని ప్రోగ్రామ్స్ చేశారని మీరు విన్నాను. కానీ మీరు ఏ రోజు కూడా తెలంగాణలో మున్నూరు కాపులను ఇంతవరకు మీ క్యాబినెట్ ఎప్పుడు కూడా పిలిచి మాట్లాడలేదు. మాట్లాడినా మీ చెప్పిన విధి విధానాలు ఏది కూడా మీరు ఆచరణలో నెరవేర్చలేదు. అందుకనే మీరు తక్షణమే తెలంగాణ మున్నూరు కాపు సభ్యత్వం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై